హలో ఫ్రెండ్స్, గుమగుమలాడే గులాబ్ జామ్ తయారీ కాసేపటి చూడబోతున్నారు. మొదటగా గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని దాంట్లోకి పాలు పోసి మెత్తగా ఇప్పుడు ఎలా అయితే చేతితో పిసుకుతున్నారో అలా పిసుకుతూ నీట్గా మెత్తగా వచ్చేలా చేయాలి. మధ్య మధ్యలో పాలు పోస్తూ ఉండాలి. అండ్ ఊరకన్నా ఒత్తుతుంటే కట్ట రాదు. సో దాన్ని మళ్ళీ ముక్కలు చేసి మళ్ళీ దాన్ని కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. చాలా మృదువుగా చేయాలి. దీన్ని చాలా శుతిమెత్తంగా రావాలి. పిండి అట్లా పట్టుకుంటే చపాతీ పిండిలో గట్టిగా ఉండకూడదు, చాలా మెత్తగా రావాలి. అలా వచ్చేలా చేసి నెక్స్ట్ దాన్ని ఒక బౌల్ పెట్టి దాని మీద కొంచెం డ్రై అయ్యేటట్టు ఒక 10-15 నిమిషాలు వదిలిపెట్టేయాలి. ఆ సమయంలో ఈ గులాబ్ జామ్ కోసం మరొక ఐటమ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే చక్కెర యొక్క పాకం. ఈ చక్కెర పాకంని ఫస్ట్ ఒక 300-400 గ్రామ్స్ చక్కెర ఒక బౌల్లో వేసుకొని దానికి ఒక 2 వాటర్ పోసి బాగా మరగబెట్టాలి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ మరగబెట్టాలి. సో ఇట్లా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే జిగటగా మారుతుందో ఏదైతే పాకం మనం తయారు చేస్తున్నామో పంచదార పాకం అది జిగటగా మారుతుంది కొంచెం సమయానికి. మీకు ఏలు పెట్టి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అది చూడండి అట్లా టెస్ట్ చేస్తాం, అట్లా టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు పాకం రెడీ అయినట్టు. సో వెంటనే మనం ఇందాక ఏదైతే బౌల్ పెట్టి డ్రై చేసామో అది తీసేసి పక్కన తీసేసుకొని దాని నుంచి చిన్న చిన్న ఉండలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారో, చిన్న చిన్న ఉండలుగా. ఎంత చిన్న అంటే గోళీకాయ సైజ్ ఉండాలి, మరీ పెద్దగా ఉండకూడదు. అలా మరీ టూ మచ్ ఏదో ఇంకా నలుసంత అన్నంటున్నాడు. గోళీకాయ అంత ఉండాలి. చాలా అట్లా 2 అరచేతుల మధ్యలో పెట్టి శుతిమెత్తంగా మృదువుగా దాన్ని ప్రిపేర్ చేయాలి వండాలని. సో ప్రిపేర్ చేసి ఇప్పుడు చూడండి అన్ని ఇప్పుడు సింగిల్ అట్లా పెట్టగా అన్ని వేసిన తర్వాత ఎలా ఉన్నాయి చూడండి. అట్లా అంటే కొంచెం అన్ని కొంచెం అట్లా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని కూడా ఒకే సైడ్ వచ్చేస్తుంది చిన్నవి. ఇవి ఏంటంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పాకం ఉంటుంది కదా, చక్కెర పాకం. రెడీ అయిందని మనకు అర్థమైపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆపేసి పక్కన తీసేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకుంటాం చక్కెర పాకాన్ని. ఈ మధ్యలో మనం ఆయిల్ని కూడా వెచ్చబెట్టుకొని కూర్చొని ఉంటాం. వాటిలో ఇప్పుడు మనం ఏదైతే వంటలు చేసామో వాటిని వేస్తున్నారు కదా, అట్లా గారెలు వడలు అట్లా అయితే మనం చేస్తామో అట్లా ఆయిల్లో వేసి వాటిని ఉడికిస్తాం. వెంటనే ఉడికిపోతాయి, అంటే ఎర్రగా వచ్చేస్తాయి కాలికి. వెంటనే తీసేయాలి. మాక్సిమం 10 సెకండ్స్ నుంచి 12 సెకండ్స్ 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. వెంటనే మాది ఎర్రగా వచ్చేసింది అట్లా ఎర్రగా వచ్చేదని బయట తీసేసి పక్కన పెట్టేయాలి. చూడండి అట్లా ఎర్రగా వచ్చిందంటే వెంటనే తీసేసేయాలి. అట్లా మనం ఏదైతే ప్రిపేర్ చేసినా ఆ వంటలన్నీ అట్లా వేసేసి మొత్తం ఎర్రగా వచ్చే వద్ది అన్ని తీసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి సపరేట్ గా. చూడండి ఎలా చేస్తున్నారో, మీకు చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది. ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఏదైతే మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పాకం అది. దాంట్లోకి ఇప్పుడు ఈ బౌల్లో తీసినవన్నీ చూడండి ఎలా బౌల్లోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా గులాబ్ జామ్ సంబంధించి ఇంకా పాకం లేకముందు ఉన్న చిన్న చిన్న గోళీకాయలా ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం పాకంలో వేస్తాం. అట్లా మనం ఎంతమంది పెట్టుకున్న పాకం గోరువెచ్చ అయ్యేదాకా ఆ పాకంలో వేయకూడదు. కొంచెం మీడియం వేడి ఉండే అయ్యేదాకా పాకాన్ని అట్లా నానబెట్టి అప్పుడు మనం వేయాలి. ఇంకా తర్వాత దీనికి ఏం చేయాలంటే బౌల్ దీన్ని పెట్టేసేయాలి. పూర్తిగా బౌల్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అంతే ఆల్మోస్ట్ 1 అవర్ పాటు బౌల్ పెట్టేసి 1 అవర్ పాటు వదిలేయాలి. అది వదిలేసి ఎట్లా ఉబ్బుతాయి దాన్ని పీల్చుకొని మనం చెప్పులుగా రెడీ.